Go and spread the good news to the ends of the earth. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సాక్షాత్కార పండుగ సందర్భంగా మీ అందరికీ ఆ దేవాది దేవుని పండుగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ఎపిఫానియా. ప్రవేశ వచనాలలో నేను చెప్పినట్లుగా సాక్షాత్కారము, ఎపిఫనీ అంటే అర్థమేమిటి? తనను తాను ఎరుకపరుచుకోవడం, తనని తాను తెలియజేసుకోవడం. దేవుని యందు ప్రియులారా, నిజానికి ఈ క్రీస్తు సాక్షాత్కారం ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, అందులో ఇది ప్రధానమైనది. మొట్టమొదటిసారిగా అన్యులకు, అన్యజాతులకు, తూర్పు దేశపు రాజులకు ఆ దైవ కుమారుడు ఆ యొక్క సాక్షాత్కారము, ఆ యొక్క దర్శన భాగ్యమును అందిస్తూ ఉన్నారు. ఇక కొన్ని ఈస్టర్న్ చర్చెస్లో అయితే క్రీస్తు ప్రభు జ్ఞానస్నాన పండుగ రేపటి రోజున సోమవారం కొనియాడుతున్నాం. యేసు ప్రభు జ్ఞానస్నాన పండుగ కూడా ఒక సాక్షాత్కారమే. పరలోక తండ్రి ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నారు. పరిశుద్ధ ఆత్మదేవుడు పావుర రూపములో దిగి వచ్చారు. అక్కడ పరలోక తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈయన దైవ కుమారుడు అంటూ ప్రజలకు బయలుపరుస్తున్నాడు. అదొక సాక్షాత్కారం. ఈ ముగ్గురు రాజులకు క్రీస్తు ప్రభుని యొక్క దర్శన భాగ్యం పొందుతున్నారు. ఇదొక సాక్షాత్కారం. యేసు ప్రభు నజరేతులో పరిశుద్ధ గ్రంథమును తీసి వాక్యమును చదవగా, ఇదిగో ఇవన్నీ ఈరోజు మీ ముందు నాలో నెరవేరాయి అంటూ తన్ను తాను తెలియపరుచుకుంటున్నాడు, నేనే మెస్సయాను అని. అదొక సాక్షాత్కారం. కానా పల్లెలో ఇతను ఎవరండి? ఇతను అంటే మరియ కుమారుడు, యోసేపు కుమారుడు, నజరేతు వాసి, కార్పెంటర్ కొడుకు అంటూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని ఒక్కసారిగా ద్రాక్షరసము లేనప్పుడు నీటిని ద్రాక్షరసముగా మలచి, ఆయన సామాన్యుడు కాదు, అసామాన్యుడు, దైవ కుమారుడు, దైవాంత సంభూతుడు. ఎందుకంటే నీటిని ద్రాక్షరసంగా మలిచాడు. అక్కడ తన దైవత్వాన్ని, తన యొక్క మహిమను ప్రభు ప్రదర్శించారే, అదొక సాక్షాత్కారం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాక్షాత్కారము అనగా బయలుపరుచుకోవడం, తెలియచేసుకోవడం. నేనే దేవుడిని, నేనే రాజుని, నేను మీ మానవత్వంలో పాలు పంచుకున్నాను, సంపూర్ణమైన మానవుడిగా వచ్చాను అంటూ ఆయన తనని తాను బయలుపరుచుకుంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఈ యొక్క పండగను ఈరోజు మనం కొనియాడుతుండగా, ఈ పండగ గురించి గడిచినటువంటి సంవత్సరాలలో మీ జీవిత కాలంలో ఎన్నెన్నో ప్రసంగాలు వినే ఉన్నారు. ఇది గడిచిన సంవత్సరాలలో నేనైతే లైన్ బై లైన్ వాక్యము, ఒక్కొక్క వాక్యమును కూడా పూర్తిగా వివరించాను. అవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి, మరొకసారి మీరు ధ్యానించవచ్చు. మరైతే ఈ రోజున దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క పండగ రోజున కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. ఈ రోజున కొంతమంది రాజులను చూచాం కదా. ఎంతమంది రాజులు ఉన్నారు ఈరోజు మన కథలో, మన పండగలో? 3 రాజులు. ముగ్గురేనా? ఎస్ ఫాదర్. రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్? రాంగ్ ఆన్సర్. ఎంతమంది రాజులు? 4. ఓకే.
ఎవడు నాలుగోవాడు? మనం మర్చిపోకూడదు, విలన్ను మర్చిపోకూడదు మనం. ఓకే, దేవుని యందు ప్రియులారా, కస్పర్, మెల్కియోర్, బల్తాజర్, ఈ ముగ్గురు రాజులు, జ్ఞానులు. ఇక నాలుగవ వాడు హేరోదు అనే ఒక రాజు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఈ రాజుల కథ ఏంటో మనం తెలుసుకుందాం. నిజానికి నాలుగవ రాజు, నాలుగవ జ్ఞాని ఆర్తబాను అని ఒకడున్నాడు. ఆయన గురించి కాదు, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి హేరోదు రాజు కథ, ఆ ముగ్గురు రాజుల కథ గురించి కొంచెం ఒకటి రెండు విషయాలను మనం ధ్యానించుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఈ ముగ్గురు కూడా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. బహుశా వీళ్ళు పురోహితులు అయి ఉంటారు, వీళ్ళు శాస్త్రాలను చదివేవారై ఉంటారు అంటారు. వీళ్ళు నక్షత్ర గమనములను పరిశీలించేవారు అని కొందరు అంటారు. ఏదేమైనప్పటికీ ఈనాటి మొదటి పట్టణంలో రాయబడినట్లుగా వాక్యం చూడండి. యోషియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదవండమ్మా. జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును. ఎవరండి? రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. ఎవరు వస్తారంట? రాజులు. ఈ రాజులు ఇతర జాతులకు చెందినవారు. ఈ రాజులు రాగా వారి జాతులు కూడా ప్రభుని చెంతకు వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈ ముగ్గురు రాజులు లేదా జ్ఞానులు లేదా శాస్త్రవేత్తలు లేదా పురోహితులు లేదా సైంటిస్టులు లేదా ఆ యొక్క నక్షత్ర గమనములను పరిశీలించేవారు, ఏదేమైనప్పటికీ వీరు ఎలాగ వచ్చారంట, ఏ విధంగా వచ్చారంట? 2వ వచనములో వారు అంటున్నారు, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? తర్వాత వాక్యం చాలా ఇంపార్టెంట్. ఏం చదవండి వాక్యం. ఇది విని హేరోదు రాజు ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి. దేవుని యందు ప్రియులారా, ఆయన నక్షత్రమును, ఓకే, ఆయన నక్షత్రమును మేము తూర్పు దిక్కును చూచి ఆ నక్షత్రాన్ని పట్టుకొని ఇక్కడ వరకు వచ్చాం. మనలో మన మాట. దేవుని యందు ప్రియులారా, మరి ఏ నక్షత్రమునైతే చూచి, ఏ నక్షత్రమునైతే వారు పట్టుకొని ఆధారంగా తీసుకొని కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ, వాళ్ళు చెప్పారే పిల్లలు, కొండలు, కోనలు, వాగులు, సముద్రం అన్నీ దాటుకొని వచ్చారంట. అవన్నీ దాటుకొని వచ్చారట. అవన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇదేం పోయి కాలం, ఇప్పుడు ఎందుకు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళాలా? ఆలోచించండి. ఎందుకు హేరోదు రాజును సంప్రదించాలా? ఎందుకు హేరోదు రాజును అడగాల్సి వచ్చింది అంటే, దేవుని యందు ప్రియులారా, బహుశా వాళ్ళు ఎప్పుడైతే హేరోదు రాజ్యములు అడుగుపెట్టారో, హేరోదును కలుద్దాము, హేరోదును అడుగుదాము, హేరోదుతో స్నేహం చేద్దాము, హేరోదు సహాయం తీసుకుందాము. హేరోదు భోజనం పెడతాడుగా, రాజు కదా, మేము రాజులు, నువ్వు రాజులు, మంది ఒకటే, కనుక మంచి భోజనం కూడా చేద్దాం అనుకున్నారో ఏంటో, హేరోదు రాజు మనసులోనికి వచ్చాడు. ఆ దేవుని దూత మాయమైపోయింది. హేరోదు రాజు సహాయం కోరుకోవాలనుకున్నారు, దేవుని సహాయం కోల్పోయారు. హేరోదు కావాలనుకున్నారు, దేవుని దూతను కోల్పోయారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ ముగ్గురు ఆ దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆ దేవుని యొక్క నడిపింపు మీద ఆధారపడినప్పుడు, ఆయన నక్షత్రమును చూచినప్పుడు, ఆయన నక్షత్రమును వెంబడించినప్పుడు నో ప్రాబ్లం, వేల కిలోమీటర్లు
బహుశా ప్రయాణం చేసేసారు సక్సెస్ఫుల్గా. ఇక 7 మైళ్ళు, జస్ట్ 7 మైళ్ళు ఇక్కడి నుంచి కొంతమూరు అంత అనుకుందాం. వాళ్ళు దారిని కోల్పోయారు, నక్షత్రాన్ని కోల్పోయారు. ఎందుకు అంటే వాళ్ళ మనస్సుల్లోకి, వాళ్ళ ఆలోచనలోకి, వాళ్ళ ప్రణాళికలలోనికి, వాళ్ళ ప్రయత్నంలోనికి హేరోదు అనే ఒక దుష్టుడు ఎంటర్ అయిపోయాడు. దేవుని యందు ప్రియులారా, దుష్టుల సహవాసం ప్రాణాంతకం. దుష్టుల సహవాసం చాలా 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 ప్రాణాంతకం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ కొంచెం వివరంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఓకే, 4వ వచనంలో క్రీస్తు ఎచట జన్మించును అన్న ఒక ప్రశ్న ఉందా లేదా? 4వ వచనంలో క్రీస్తు ఎచట జన్మించును. ఓకే, 5వ వచనంలో 6వ వచనంలో యూదయా సీమయందలి బెత్లెహేము, యూదయా సీమయందలి బెత్లెహేము. 6వ వచనం చూడండి. ఓ యూదయా సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయా పాలకులలో, చదవండి, ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఏలయనా నా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించు నాయకుడు రాజు నీలో నుండి వచ్చును. దేవుని యందు ప్రియులారా, యూదయా ప్రాంతము, యూదా గోత్రము, యేసు ప్రభుకు మరొక పేరు యూదా సింహము అంటారు కదా. యూదా గోత్రములో వచ్చినటువంటి యూదా సింహముగా అతనిని పిలుస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, ఎక్కడ పుట్టాడంట? యూదా గోత్రములో పుడుతున్నాడు. యూదా గోత్రములో పుడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ప్రభు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలును పరిపాలించువాడు నీ నుండియే ఉద్భవించును. దేవుని యందు ప్రియులారా, యూదా అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి అర్థం? యూదా స్తుతి, దేవునిని స్తుతించడం, స్తుతి అని అర్థం. అసలు యూదా హిస్టరీలోకి వెళ్దాం. దేవుని యందు ప్రియులారా, ఈ మధ్యన ఎక్కడో విన్నాను, అదేవిధంగా కొన్ని ప్రదేశాల్లో కూడా నేను పంచుకున్నాను. దేవుని యందు ప్రియులారా, యూదా అనువాడు ఎవడు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఓకే, మొదటి వాడి పేరేం పేరు? రూబేను. రెండో వాడి పేరేం పేరు? షిమ్యోను. మూడో వాడి పేరేం పేరు? లేవి. 4వ వాడి పేరేం పేరు? యోదా. ఇది యోదా గోత్రం అంటే వీడనమాట. వీడి గురించి బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందో చూద్దాం. ఆది కాండము 38వ అధ్యాయము 1వ వచనం. దేవుని యందు ప్రియులారా, ఆది కాండము 38వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యూదా, చూడండి ఎవరంట? అప్పుడు యూదా సోదరులను విడిచి వెళ్ళిపోయెను. దేవుని యందు ప్రియులారా, అతని సోదరులు ఎవరు? పైన ఎవరెవరు ఉన్నారు? రూబేన్ ఉన్నాడంట, షిమియోను ఉన్నాడంట, లేవి ఉన్నాడంట. వాళ్ళందరినీ విడిచిపెట్టి యోధా వెళ్ళిపోయాడంటే దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. వీఆర్ ప్రోబింగ్ ఇన్ టు ద హిస్టరీ. ఓకే, యూదా అనువాడు రూబేనుని, షిమ్యోనును, లేవియును విడిచి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే దేవుని యందు ప్రియులారా, వారి జీవితాలు ఇతనికి నచ్చలేదు. ఇతను అంటున్నాడు, నేను నా గోత్రములో రక్షకుడు పుట్టాలనుకుంటే, నా గోత్రములో, నా వంశములో, నా కుటుంబములో, నా ప్రాంతములో ప్రభు పుట్టాలంటే, నేను ప్రభు దర్శన భాగ్యం పొందుకోవాలంటే, నేను పరిశుద్ధుని కావాలంటే ఏం చేయాలి? సహోదరులను విడిచి వెళ్ళిపోవాలి. ఏమండి, సొంత సహోదరులను విడిచిపెడితే తప్ప, పాపమా పుణ్యమా? అరే, మీ అన్నదమ్ములు విడిచిపెడితే పాపమా పుణ్యమా?
పాపమే కదా, కానీ వీడు పుణ్యం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర బాగలేదు, వాళ్ళ హిస్టరీ బాగలేదు, వాళ్ళ ప్రవర్తన బాగలేదంట. దేవుని యందు ప్రియులారా, రూబేను అనువాడు యాకోబుకు జన్మించిన పెద్ద కుమారుడు, మొట్టమొదటి కుమారుడు. దురదృష్టం ఏంటంటే వీడొక ఘోరమైన పాపిష్టి పని చేస్తాడు. ఏంటో తెలుసా? యాకోబు యొక్క అంటే కన్న తండ్రి యొక్క ఉంపుడు గత్తె అంటే మరొక భార్య. చాలామంది భార్యలు ఉంటారు ఆ రోజుల్లో. యాకోబు యొక్క మరొక భార్యతో ఈ రూబేను కన్న కొడుకు వెళ్ళి వ్యభిచారం చేస్తాడు తల్లితో. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు యాకోబు. తండ్రి రూబేనుని పిలిచాడు, రూబేనుని శపిస్తాడు. ఓరి శాపగ్రస్తుడా, తల్లి సమానమైనటువంటి నా భార్యను నీవిలా చేశావు, ఓరి శాపగ్రస్తుడా అని తండ్రి శపిస్తాడు. యోధా చూస్తున్నాడు, వ్యభిచారి అయినటువంటి నా అన్న, శాపగ్రస్తుడైన నా అన్నే, నా చుట్టమే, నా బంధుత్వమే, నా రక్త సంబంధమే, కానీ వీడు వ్యభిచారి కదా, వీడితో నేనుంటే తర్వాత నా గోత్రము, నా కుటుంబము, నా వంశము ఆ రక్షకుడిని కోల్పోతుంది, ఆ రక్షకుని రాకను కోల్పోతుంది, ఆ గొప్ప మహిమను కోల్పోతాను అనే ఉద్దేశంతో వ్యభిచారమైనటువంటి ఆ సహోదరుడిని రూబేనును ఈ 4వ వాడు యోధ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ధన్యుడిగా జీవించడానికి, పవిత్రుడిగా జీవించడానికి, యోగ్యుడిగా జీవించడానికి, దేవుని దర్శనము, లోకరక్షకుని దర్శన భాగ్యమును పొందుకొనడానికి సిద్ధపడడానికి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ విషయం ఏంటంటే, సందేశం ఏమిటంటే, నీవు వ్యభిచారం చేయకపోవచ్చుగాక, నువ్వు వ్యభిచారివి కాకపోవచ్చుగాక, కానీ ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ స్నేహితుడు వ్యభిచారి అయితే నీకు కరోనా లేదమ్మా, నీ ఫ్రెండ్కి కరోనా, ఏమవుతావు? నీకు కూడా వస్తుంది ఆ కరోనా. నీ ఫ్రెండ్కి గజ్జి, నీకు కూడా వస్తుంది ఆ గజ్జి దురద. నీ ఫ్రెండ్కు కుష్టి, నీకు కూడా వస్తుంది ఆ కుష్ఠ రోగము. నీ ఫ్రెండ్కు వక్ర బుద్ధి, నీకు కూడా వస్తుంది వక్ర బుద్ధి. నీ ఫ్రెండ్ శాపగ్రస్తుడు, నువ్వు కూడా అవుతావు శాపగ్రస్తుడివి. హేరోదు శాపగ్రస్తుడు. ఆ హేరోదు పంచకు వెళ్ళారు, హేరోదు సన్నిధికి వెళ్ళారు, హేరోదు ఇంటిలో అడుగు పెట్టారు. దూత దర్శనం, దూత నడిపింపు, దూత సహాయం, దూత లేదంటే నక్షత్రం కూడా దేవుని దూతే. ఆ నక్షత్రపు యొక్క సహాయం, నక్షత్రపు యొక్క సహకారం, నడిపింపును వాళ్ళు కోల్పోయారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరిలో తరచుగా ఉన్న ప్రశ్న, నేను మంచివాడినే కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను గుడికి వెళ్తున్నాను కదా, నేను మొక్కుబడులు తీర్చుకుంటున్నాను కదా, నేను బైబిల్ చదువుతున్నాను కదా, మరెందుకు నాకు దేవుడు కనిపించడం లేదు? మరెందుకు దేవుడు నాకు సమాధానం చెప్పడం లేదు? మరెందుకు నాకు దేవుడు దారి చూపడం లేదు? మరెందుకు దేవుడు నాకు తలుపు తెరవడం లేదు? దిస్ ఈజ్ ద రీజన్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదే సమాధానం. అయితే నీవి వ్యభిచారివైతే, లేదా వ్యభిచారులతో నువ్వు సహాయం చేస్తే, వాళ్ళకు సహకారం చేస్తే, వాళ్ళతో స్నేహము చేస్తే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆ యొక్క నక్షత్రమును కోల్పోతారు, ఆ యొక్క నడిపింపును మీరు కోల్పోతారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఒకసారి
పరిశుద్ధ గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం చదవండి, 1వ వచనం. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడవనివాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. అందరినీ ఎగతాళి చేసే, అందరినీ తప్పు పెట్టే, అందరినీ బాధ పెట్టే, అందరినీ తక్కువ చూపు చూచే వ్యక్తులతో నీవు కూర్చున్నట్లయితే అట్టివాడు, అట్టి నరుడు ధన్యుడు కాదు. దేవుని యందు ప్రియులారా, దుష్టుల సలహాలను పాటించకూడదు, పాపుల మార్గములో నడవకూడదు, ఇతరులను అపహాస్యము చేసే వారి చెంతన నువ్వు కూర్చుండకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఈ ముగ్గురు రాజులు చేసిన తప్పిదము హేరోదు చెంతకు వెళ్ళడం. ఈ యోధ చేస్తున్న పని ఏంటి? తన యొక్క అన్న రక్త సంబంధం, తన అన్న, కానీ పాపిష్టివాడు నా అన్నే అయినా, పాపిష్టివాడు నా తమ్ముడే అయినా, పాపిష్టివాడు నా ఫ్రెండే అయినా, పాపిష్టివాడు నాకు అప్పిచ్చేవాడైనా వద్దు, వాడితో స్నేహం వద్దు. ఏమవుతుంది? అటువంటి వాడితో స్నేహం చేయకపోతే వాడు పశ్చాత్తాపడతాడు, వాడు బాధపడతాడు, వాడు మారుతాడు. నన్ను ఎవరు ప్రేమించడం లేదే, నాతో ఎవరు ఉండడం లేదే, ఎందుకని? నా జీవితమే కదా, నేను మార్చుకుంటాను అంటే మారే అవకాశం ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, అరే నువ్వు వాడితో స్నేహం చేస్తే, నువ్వు వాడింటికి వెళ్ళి భోజనం చేస్తే, వాడి ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? అంతా బాగానే ఉందిగా, అంతా బాగానే ఉంది, అందరూ నా ఫ్రెండ్సే కనుక నేను భయపడాల్సిన అవసరం లేదు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, నేను ఏమన్నా చేసుకోవచ్చు కాక నన్ను ఎవడు అడిగినోడు లేడు. దేవుని యందు ప్రియులారా, వాడి పాపం నీ తలకు చుట్టుకుంటుంది, వాడి శాపం నీ తలకు చుట్టుకుంటుంది, నీ కుటుంబానికి చుట్టుకుంటుంది, నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. ఇది సత్యం, ఇది గుర్తించాడు యోధ. కనుక రూబేను అన్న అన్నని విడిచి వెళ్ళిపోతున్నాడు. దేవుని యందు ప్రియులారా, మీరు అనుకోవచ్చు నా మాటలు కాదు, నా సొంత మాటలు కాదు. ఫాదర్ యుగల్ కుమార్ ఈ మధ్య కాలంలో ఒకానొక ప్రసంగం చెప్పారు. ఆ ప్రసంగంలో కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను. ఓకే, ఆయన యొక్క ఆలోచనలు, తలంపులు ఇవన్నీ మీకు చెప్తున్నాను, నేను నిజం చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్ అయింది. ఓకే, మొట్టమొదటిది వ్యభిచారము చేసిన రూబేనును యోధా విడిచిపెట్టాడు. ఆ ముగ్గురు రాజులు కూడా హేరోదును విడిచిపెడితే వారికి మరలా కనిపించకుండా పోయిన నక్షత్రం వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తున్నారు? అక్కడే ఉన్నారు. చూద్దాం, ఈ యోధా అనువాడు ఇంకా షిమియోను ఎందుకు విడిచిపెట్టేశాడు, లేవి అనువాడిని ఎందుకు విడిచిపెట్టేశారు ఒకసారి మనం చూసినట్లయితే ఆది కాండము, దేవుని యందు ప్రియులారా, ఆది కాండము 34వ అధ్యాయము 1వ వచనం పైన హెడ్డింగ్ ఉంది, ఏంటి చదవనది? దీనా మానభంగం. ఓకే, దీనా ఎవరు? యాకోబుకి 12 మంది కొడుకులు, కూతుర్లు ఎంతమంది? ఒక్కరే. ఆవిడ పేరేం పేరు? దీనా. ఈ అమ్మగారు, ఈ దీనా, ఈ యువతి కొంచెం స్టైల్ కొట్టిందేమో. ఓకే, తండ్రికి చెప్పకుండా, తల్లికి చెప్పకుండా, అన్నలకు చెప్పకుండా ఒక్కరితే ఆ యొక్క పక్కనున్న పట్టణంలోనికి వెళ్ళింది. ఓకే, బజారులోకి వెళ్ళింది. ఓకే, అక్కడ ఒకడు ఆ యొక్క రాజు కొడుకు అనుకుందాం, దేవుని యందు ప్రియులారా, అతను ఈమెను చూచి వెంటనే ఆమెను మానభంగం చేస్తాడు. మానభంగం చేయగా తను ఆ తప్పు తెలుసుకొని అతని యొక్క తండ్రి వాళ్ళ కుటుంబీకులు యాకోబు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు. తప్పు అయిపోయింది, క్షమించండి.
కానీ నేను నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను, చేసిన తప్పును సరిదిద్దుకుంటున్నాను, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను, నో ప్రాబ్లం, నాకు ఈ అవకాశం ఇవ్వండి అంటూ ఆయన బ్రతిమలాడుతున్నాడు దేవుని యందు ప్రియులారా. ఓకే, బ్రతిమలాడితే యాకోబు అంటాడు, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మోసం చేయట్లేదు కదా, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా, అలాగే చేద్దాం అనేసరికి అన్నలు ఉన్నారే మీసాలు తిప్పుతున్నారు, కోపంతో పగతో మా చెల్లిలా చేస్తావా అని రగిలిపోతున్నారు. యాకోబు, నాయనలారా వద్దు, గొడవలొద్దు, తగువులొద్దు, హత్యలొద్దు, కోపతాపాలొద్దు, తగ్గండి, క్షమించండి, సమాధాన పడదాం, సఖ్యత పొందుదాం అని తండ్రి ఎంత వారిస్తున్నా వీళ్ళు కూడా లోపల కోపాదేశాలు ఉంచుకొని సరే అలాగే చేద్దాం అంటూ ఈ షిమియోను అనేవాడు, లేవి అనేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటున్నారు, మేము అబ్రహాము సంతతి, అబ్రహాము దేవునితో ఒడంబడిక చేసుకున్నాడు, ఏంటట, మేము దేవుని బిడ్డలు మేము అందరం సున్నతి చేయించుకుంటాం పురుషులందరూ, కనుక మీరు మమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు కూడా సున్నతి చేసుకోండి, మీరు అందరూ చేసుకోవాలి. ఓకే, తప్పు చేసాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కనుక రాజుగారు ఒక ఆజ్ఞ ఇస్తారు, ఈ ఊరిలో ఉన్న మగవాళ్ళందరూ కూడా సున్నతి చేసుకొని పవిత్రపరచుకోండి, అబ్రహాము సంతతి వలె మనము కూడా అంటారు. వాళ్ళు ఆ సున్నత కార్యక్రమాలు ఉండి నొప్పిలో, బాధలో, ఏడుపులో ఉంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధపడి లేరు. అప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి కత్తులు తీసుకొని అందరి మగవాళ్ళందరూ పీకలు కూడా కోసేస్తారు దేవుని యందు ప్రియులారా. మొత్తం గొప్ప హత్యల మీద హత్యలు, ఊరిలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేస్తారు. ఎప్పుడు? వాళ్ళ బాధలో ఉన్నప్పుడు, వాళ్ళు నొప్పిలో ఉన్నప్పుడు, వాళ్ళు యుద్ధానికి సిద్ధము కానప్పుడు ఈ విధంగా చెల్లికి జరిగినటువంటి మానభంగమునకు గాను పగ తీర్చుకున్నారంట. అప్పుడు మరలా తండ్రి యాకోబు ఇజ్రాయేలుగా పేరుగాంచిన వాడు మన శపిస్తాడు, ఓరి షిమియోను, ఓరి లేవి, ఎంత పని చేశారు, హత్యలు చేశారా, హత్యలు చేస్తారా అంటూ వాళ్ళిద్దరిని శపిస్తాడు. ఆ విధంగా దేవుని యందు ప్రియులారా యోధా చూస్తున్నాడు, నాలుగోవాడు, నా అన్న వ్యభిచారం చేశాడు, ఇంకొక ఇద్దరు అన్నలు హత్యలు చేశారు, నేను వీళ్ళతో ఉంటే నేను వ్యభిచారణ అయిపోతానేమో, నేను కోపద్వేషాలకు లోనైపోతానేమో, నేను హంతకుడిని అయిపోతానేమో, కనుక అలా నేనుంటే నాకు దేవుని దర్శనం కలగదు, నా వంశములో నా గోత్రములో దేవుడు రాడు, నేను ధన్యుణ్ణి కావాలంటే వీళ్ళందరిని విడిచిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోవాలి అంటూ అతను ఆ యొక్క అన్నలు విడిచి వెళ్తున్నాడు. దేవుని యందు ప్రియులారా కోపాలు, కోపము, అసూయలు, పగలు, ప్రతీకారాలతో జీవిస్తున్న వాడవైతే నువ్వు దేవుని దర్శనం పొందుకోలేవు, దేవుని దర్శనం పొందుకోలేవు. ఎవరి హేరోదు కోపముతో రగిలిపోతున్నవాడు. హేరోదు అక్కడ ఒక మంచి ఇంగ్లీష్ సామెత ఉంటుంది దేవుని యందు ప్రియులారా, ద రోమన్స్ సెడ్, రోమీయులు భాషలో ఒక సామెత అంట దేవుని యందు ప్రియులారా, ఇట్ వాజ్ సేఫర్ టు బి హేరోద్స్ పిగ్ దాన్ హేరోద్స్ కిన్ఫోక్, అనగా హేరోదు యొక్క పందిగా ఉన్న అదృష్టవంతుడే కానీ హేరోదు బంధువుగా ఉండకూడదు. హేరోదుకి ఒక రోగం, నేనే రాజుగా ఉండాలి, ఎవ్వరూ కూడా రాజు కాకూడదు అని మానసిక రోగం. కనుక ఒకరోజు హేరోదు జ్వరం వచ్చిందంట. జ్వరం వస్తే అత్తగారు అన్నారు, ఒకవేళ మీ ఆయన జ్వరం వచ్చి చచ్చిపోతే నీ కొడుకే, పెద్ద కొడుకుని రెడీగా ఉంచుకో రాజు చేయడానికి అన్నాడు. పెద్ద కొడుకుని చంపేశాడు. ఆ తర్వాత మరి రెండోవాడిని చంపేశాడు. కన్న కొడుకులని ముగ్గురిని కూడా కసక్ 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 ఫసక్. ఎందుకని? వీళ్ళు నేనుంటుండగా రాజులు అవుతారా, రాజులు అవడానికి వీలు లేదు, వీళ్ళని చంపేయాల్సిందే. తర్వాత సలహా ఎవరిచ్చారు? అత్తగారిని వేసాడు. నిజంగా జోక్ కాదు ఇది. అత్తగారిని చంపించాడంట సలహాలు ఇస్తుందని. తర్వాత భార్య వైపు చూశాడు కింద మీద, ఇప్పుడు నాకు ఏదైనా అయితే నువ్వేనా మహారాణివి, అంతే కదండి, నో అని చంపేశాడు.
భార్యను, అత్తను, పిల్లలని చంపేశాడు. రాజుగా ఎవరు ఉండకూడదు, నేను ఒక్కడనే ఉండాలి. ఎన్ని హత్యలు చేశాడు దేవుని యందు ప్రియులు. అటువంటి పంచగా వెళ్ళారు ఈ ముగ్గురు రాజులు, ఈ ముగ్గురు జ్ఞానులు. దేవుని నక్షత్రాన్ని కోల్పోయారు. నువ్వు కోపడకపోవచ్చుగాక, నువ్వు హత్యలు చేయకపోవచ్చుగాక, నువ్వు కోపద్వేషాలతో ఉండకపోవచ్చుగాక, కానీ నీ మిత్రుడు, నీ బంధువు, నీ స్నేహితుడు అట్టివాడైతే వాడి కోపం, వాడి తాపం, వాడి పగ, వాడి హత్య, వాడి శాపం నువ్వు అనుభవించాలి, నువ్వు మొయ్యాలి, నీ కుటుంబం మొయ్యాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, బీ కేర్ఫుల్ వెన్ యు మేక్ ఫ్రెండ్షిప్. ఇక్కడ మనందరిలో తరచుగా ఒక డైలాగ్ అలాగ వెళ్తూ ఉంటుంది. ఏదో తెలుసా? ఒక డైలాగ్ ఉపదేశాల మధ్య కూడా, ఈ పెద్దల మధ్య, అందరి మధ్య ఒక డైలాగ్ తరచుగా వెళ్తుంటుంది. ఏంటో తెలుసా? ఏంటంటే, రే ఈ ఫాదర్ గారు వస్తారు, 5 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ నువ్వు నేను ఇక్కడ శాశ్వతం కనుక మనం ఫ్రెండ్స్, మనం కలిసి ఉండాలి. లాజిక్కే, కరెక్టే. కానీ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఫాదర్ గారు ఎవరి తరపున ఉన్నాడు అది మర్చిపోతున్నారు. ఫాదర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోతారు, దేవుడు ట్రాన్స్ఫర్ అవుతాడా? ఫాదర్ గారు మారిపోతారు, దేవుడు మారిపోతాడా? ఏ ఫాదర్ అయినా, ఏ అమ్మగారైనా, ఎవరైనా మిమ్మల్ని తప్పు చేయమంటే, అబద్ధం ఆడమంటే, అసత్య మార్గం నడిపిస్తే డోంట్ కోఆపరేట్. ఇట్స్ నాట్ వెదర్ యువర్ ఫ్రెండ్ ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్. వేర్ ఈజ్ ట్రూత్? వాట్ ఈజ్ ట్రూత్? వేర్ ఈజ్ గాడ్? దేవుడు ఎక్కడ ఉన్నాడు? అది గురువు పక్షాన ఉన్నాడా? పాపిష్టి వాళ్ళ పక్షాన ఉంటాడా? త్రాగుబోతుల పక్షాన ఉంటాడా? మనుష్యుల పొగడ్తల కొరకు వెంపర్లాడే నువ్వు దేవుని దీవెనలు పొందుకోలేవు. దేవుని యందు ప్రియులారు, ఎస్, నువ్వు చుట్టం కావచ్చు గాక, కానీ వాడితో స్నేహం, వాడితో చుట్టరికం నీకు ప్రమాదం. గురువులు మారుతారు, దేవుడు మారడు సుమా. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? మంచి మారదు కదా, సత్యము మారదు కదా. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఎవరి వైపు ఉన్నాం ముఖ్యం కాదు, ఎవరితో ఉన్నాం ముఖ్యం కాదు. సత్యం వైపు ఉన్నానా లేదా? మంచి వైపు ఉన్నానా లేదా? పుణ్యం వైపు ఉన్నానా లేదా? మోక్ష పదం వైపు ఉన్నానా లేదా? దేవునితో సహకరిస్తున్నానా లేదా? దట్ షుడ్ బి యువర్ మెజరింగ్ పాయింట్. అది నువ్వు చూడండి. స్నేహితులు, బంధువులు అవసరం లేదు. నీ కన్న బిడ్డలు తప్పు చేస్తున్నా యూ హ్యావ్ టు కండెమ్ దెమ్. రిజెక్ట్ చేయాల్సిందే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, గుర్తుంచుకోండి. ఇది ఇక్కడే కాదు, అంతటా అవుతున్నది అదే, అంతటా జరుగుతుంది అదే. ఇక్కడ ఆ యూదా సొంత అన్నలు అయినప్పటికీ వాళ్ళని విడిచిపెట్టాడు కనుకనే ఆయన వంశములో, ఓ యూదా గోత్రమా, యూదా సింహము నీలోంచి వచ్చును, యూదయ ప్రాంతములలో బెత్లెహేమ నీవేమాత్రం అల్పమైన దానవు కాదు, సర్వలోకాన్ని పరిపాలించే నాయకుడు నీ నుండి వస్తున్నాడు అంటూ దేవుడు దీవించాడు. దేవుని యందు ప్రియులారా, ఆ యూదయ ప్రాంతము నుండి, ఆ యూదయ గోత్రము నుండి, ఆ యూదయ బెత్లెహేమ నుండి లోకరక్షకుడు ఉద్భవించాడు. ఈ ముగ్గురు రాజులు ఆ హేరోదుతో సహవాసం చేశారు కనుక కోల్పోయారు. నీవు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు, నీ కుటుంబం ఆత్మ పరిశీలన చేసుకోండి. వై యామ్ ఐ నాట్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్? ఎందుకు దేవుని దీవెనలు పొందుకోలేకపోతున్నాను? దీనికి కారణం నా చెడు స్నేహాల, నాలో ఉన్న చెడ, నా యొక్క నేను హంతకులతో జీవిస్తున్నానా? నేను హత్యలు చేస్తున్నానా? కోపద్వేషాలు రెచ్చగొట్టేవాడితో జీవిస్తున్నానా? నాలో కోపద్వేషాలు ఉన్నాయా? వ్యభిచారులతో సహవాసం చేస్తున్నానా? నాలో వ్యభిచారం ఉందా? బోత్, రెండు. వారిని విడిచిపెట్టాలి, నీవు కూడా విడిచిపెట్టాలి. అలాగున్నప్పుడు దేవుని యందు ప్రియులారా,
ఆ ప్రభుని యొక్క దర్శన భాగ్యం నువ్వు పొందుకుంటావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అది ఆ ముగ్గురు రాజులు, ఆ 4వ రాజు కథ ఇది. ఓకే, ఒకటి అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చిన్న వాక్యం చూద్దాం దేవుని యందు ప్రియులారా. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. హేరోదు చెంతకు పోరాదని స్వప్నమున అనగా కలలో వారిని దేవుడు ఆదేశింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. దేవుని యందు ప్రియులారా, దిస్ ఈస్ ద యాక్షన్ వీ హ్యావ్ టు టేక్. మనము చేయాల్సినటువంటి, మనము తీసుకోవలసినటువంటి అడుగులు ఇవి కావాలి. మనలో మనమాట మళ్ళా జస్ట్ ఫర్ జనరల్ ఫ్రీ థింకింగ్. ఈ ముగ్గురు రాజులు హేరోదుకి మాట ఇచ్చారు. ఏమని? మేము వెళ్ళి బిడ్డను వెతికి కనుక్కొని మళ్ళీ వచ్చి నీకు చెబుతాం. వాడు అడిగాడు, చెప్తాం, మాట ఇచ్చారు. వాళ్ళు మాట తప్పరు, రాజులు కదా, మాట తప్పరు. మాట ప్రకారం వెనక్కి వస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, అప్పుడు కలలో దేవుడు కనిపించాడంట. బాగా ఆలోచించండి, నిజంగా దేవుడు కనిపించాడా లేదా దేవుని దూత కనిపించుంటుందా? చెప్పండి. మరియ తల్లి దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూత. అవునా? యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారు? గొర్రెల కాపుల దగ్గర ఎవరు వచ్చారు? దేవదూతగా. మరి వీళ్ళకన్నా గొప్పవాళ్ళు కాదుగా, మరియ తల్లి కన్నా గొప్పవాళ్ళు కాదుగా. మరి బహుశా వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చి ఉంటారు? ముగ్గురు రాజు దగ్గరికి కలలో స్వప్నమున దేవదూతే. దేవుని యందు ప్రియులారా, దేవదూత చెప్పిన మాటను దేవుని మాటగా స్వీకరించడం. అండర్స్టాండ్? దేవదూత చెప్పిన మాటను దేవుని దూతగా, దేవుడి మాటగా స్వీకరించడం ఈ ముగ్గురు జ్ఞానులు చేసిన పని. ఓకే, మరి మన దేవదూతలు ఎవరు? ఇప్పుడు ఇక్కడ మీకున్న దేవదూత ఎవడు? 10 ఆజ్ఞలు, పరిశుద్ధ గ్రంథం. దేవదూత శ్రీసభ, దేవదూత శ్రీసభ కట్టడలు, దేవదూత మీకు నచ్చినా నచ్చకపోయినా ఒకడున్నాడు దేవదూత. అరే, ఫాదర్ గారు చెప్తున్నారు కాదు, దేవుడు చెప్తున్నాడు. మరి ఎవరు ఈ ఫాదర్ గారు? దేవుని దూత. అంతే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ దూత, నీ తల్లిదండ్రులు, దేవుని యందు ప్రియుల అమ్మా నాన్న చెప్తున్నారు, నాయనా అది వద్దు, నువ్వు చెప్పేదేంటి? నో, వాళ్ళు దేవుని దూతలు, వారు దేవుని నక్షత్రములు. నీకు దారిని చూపే నక్షత్రము నీ తల్లిదండ్రులు, దేవుని సందేశమును వినిపించే దూతలు నీ తల్లిదండ్రులు. స్కూల్లోకి వెళ్తే మళ్ళీ మారిపోతారు. స్కూల్లో టీచర్లు నీ దేవదూతలు. రోడ్డు మీద నీ చుట్టూన్న పెద్దలు, సమాజంలో, సొసైటీలో పెద్దలు, జ్ఞానులు, నీకన్నా వయసులో పెద్దవాళ్ళు నీ దేవదూతలు. దేవుని యందు ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక వారు దేవదూత చెప్పిన దేవుడు చెప్పాడు అంటున్నారే. అయ్యా, మనం ఎందుకు ఈ ప్రసంగాలు దేవుడు చెబుతున్నాడు అనుకోవడం లేదు? దేవుని వాక్యము వినిపింపడుతుండగా ఇది దేవుని సందేశముగా స్వీకరిస్తున్నావా? డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్ టు రిసీవ్ ద మెసేజ్ యాజ్ గాడ్స్ ఓన్ మెసేజ్? ఆ విశ్వాసం నీకుందా? ఫాదర్ గారు చెప్పారు, ఫాదర్ గారు తిట్టారు, ఫాదర్ గారు కొట్టారు. వై డూ యూ థింక్ లైక్ దాట్? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? ఇది నీ మంచి కోసం కాదా? నీ బాగు కోసం కాదా? నీ రక్షణ కోసం కాదా?
నీ ఆత్మరక్షణ కొరకు కాదా? ప్రియమైన సహోదరుడా, ఆలోచించు. దేవుని సందేశముగా స్వీకరించండి. స్వీకరిస్తే ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు? వారు మరొక మార్గమున తమ దేశమునకు విరిగి తిరిగిపోయిరి. ఇట్స్ నాట్ ద సేమ్ రూట్, ఇట్స్ నాట్ ద సేమ్ రూట్, అనదర్ రూట్. మరొక మార్గమున వారు తమ దేశానికి వెళ్ళిపోయారు. నువ్వు నేను కూడా ఇప్పటి వరకు నీవు నడిచిన తోవ, నీవు జీవించిన జీవితం, నీవు చేసిన సహవాసం, నీ స్నేహితులు, బంధువులు, దేవుని యందు ప్రియులారా, నీ ఆత్మరక్షణకు విరోధముగా ఉన్నట్లయితే నీవు మరొక మార్గమున వెళ్ళాల్సిన సమయం వచ్చింది. దేవుడు చెప్తున్నాడు అని గ్రహించాలి. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మనం 2 లేదా 3 విషయాలు తెలుసుకున్నాం. మొట్టమొదటిది, ఆ ముగ్గురు జ్ఞానులు దైవ దర్శనం కోల్పోయారు, నక్షత్రాన్ని కోల్పోయారు దుష్టునితో సహవాసం చేసినప్పుడు. మనము కూడా దేవుని నడిపింపు, దేవుని దీవెనలు మనం కోల్పోతున్నాం. మన చుట్టూ ఉన్నవారు పాపిష్టి వాళ్ళు దుష్టులైనప్పుడు వారితో సహవాసం కట్ చేసుకుంటే నీకు నీ కుటుంబానికి రక్షణ. యూదా ఏ విధముగా కట్ చేసుకున్నాడో. రెండవది, దేవదూత చెప్పిన కలలో చెప్పిన, ఇక్కడ ఏమైనా కలగంటున్నారా? ఇదేనా కళ? అసలు గిల్లుకోండి, గట్టి గిల్లుకోండి. ఇది కళ కాదు. అరే, వాళ్ళు కలలో చెప్పినా విశ్వసించగలిగారు. ఇది కళ కాదు కదా. విశ్వసించండి. దూత మాటలు కాదు, గురువు మాటలు కాదు, ఇది కేవలం వట్టి మాటలు కాదు, వట్టి ప్రసంగం కాదు. దేవుని సందేశం, దేవుని హెచ్చరిక, దేవుని నడిపింపు, దేవుని మాట స్వీకరించండి. మూడవది, పాత మార్గం విడిచిపెట్టి నూతన మార్గములో పయనించండి. పాత జీవితం విడిచిపెట్టి కొత్త జీవితం ప్రారంభించండి. క్రొత్త సంవత్సరం కొత్త జీవితం అయితే ఎంత బాగుంటుంది. పుట్టినరోజు నాడు కొత్త బట్టలు కావాలి, పండగ రోజు కొత్త బట్టలు కావాలి, న్యూ ఇయర్ కూడా ఒక కొత్త షర్ట్ ఉంటే ఎంత బాగున్నో కదా. కొత్త జీవితం అయితే ఇంకా బాగుంటుంది. దేవుని యందు ప్రియులారా, నూతన జీవితంతో ఈ నూతన సంవత్సరంలో జీవించే ప్రయత్నిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు తన దూత ద్వారా, తన నక్షత్రముల ద్వారా, తన గురువుల ద్వారా, తన స్త్రీ సభ ద్వారా మనల్ని అనునిత్యము నడిపించి కాపాడుదురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున.